హాయ్ ఫ్రెండ్స్, నేనైతే క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, జస్ట్ ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కాస్త ఎర్రగయ్యాక క్యాబేజ్ వేసి, క్యాబేజ్ కాస్త ఫ్రై అయ్యాక ఉప్పు కారం పసుపు వేసి నేను ఇలా చేస్తున్నాను. చేసేటప్పుడు మా వాడు తినడు కదా క్యాబేజ్ కర్రీ అని చెప్పేసి లాస్ట్ టైం నేను ఎగ్స్ వేసి చేసింటే వాడు ఇష్టంగా తిన్నాడు అనమాట. కాబట్టి నేను మీ ఇంట్లో పిల్లలు ఏమన్నా తినకోకుండా ఉంటే క్యాబేజ్ కర్రీ ఈ విధంగా చేయండి అని నేనైతే చూపిస్తున్నాను అనమాట. కాబట్టి క్యాబేజ్ కూడా కాస్త ఫ్రై అయ్యాక ఈ విధంగా గుడ్లు అయితే వేసానండి. నేను అవి ఎగ్స్ వేసి వెంటనే కదపకుండా ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటే ఎగ్స్ అనేది కాస్త పెద్ద పెద్ద పీసెస్ లాగా కనిపిస్తుంది. వాడికి వచ్చేసి క్యాబేజ్ తింటున్న ఫీలింగ్ కాకుండా ఏదో ఎగ్ బుజ్జి తింటున్నాను అనే ఫీలింగ్తో వాడు లాస్ట్ టైం తిన్నాడనమాట. కాబట్టి నేను ఇప్పుడు కూడా అదే విధంగా చేశాను. ఎందుకంటే మనం పిల్లలు తినకపోతే చాలా బాధపడతాం కదా. కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తిన్నాడనమాట మా వాడు. అందుకే నేను ఇదైతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ క్యాబేజ్ కాస్త ఫ్రై అయ్యాక ఎగ్స్ కొట్టేస్తే పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. బాయ్ ఫ్రెండ్స్.